ఓం గం గణపతే నమః. ఓం నమః శివాయ నమః. ఓం సాంబ సదా శివాయ నమః. ఓం నమః శివాయ నమః. అందరికీ శుభోదయం. మీ నక్షత్రం ప్రకారం మీరు ఏ మొక్కను నాటాలి, పెంచాలి, పోషించాలి, అకార్డింగ్ టు యువర్ నక్షత్ర, which plant you should plant, grow, nurture. వాయిస్ ఆఫ్ 1952 బిఎస్కేవి ప్రసాద్ సిద్ధాంతి ఛానల్. ఓం గం గణపతే నమః. అందరికీ శుభోదయం. నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదరావుని. ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష పీఠం, వాయిస్ ఆఫ్ 1952 బిఎస్కేవి ప్రసాద్ సిద్ధాంతి ఛానల్. మనము యూట్యూబ్ మాధ్యమం గుండా వాయిస్ ఆఫ్ 1952 బిఎస్కేవి ప్రసాద్ సిద్ధాంతి ఛానల్ ద్వారా అనేక రకాల వీడియోల్ని మనం ప్రజెంట్ చేసుకుంటున్నాము. అందులో యాస్ట్రాలజీ, జ్యోతిశాస్త్రము, 2 వాస్తుశాస్త్రము, వాస్తుశాస్త్ర, తర్వాత సంఖ్యాశాస్త్రము, న్యూమరాలజీ. దాని తర్వాత ఈ మధ్యకాలంలో మీ ప్రశ్నకు నా జవాబు అందరూ కూడా ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను. ఒక మంచి పలుకులు అది కూడా ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను. మీ అందరి సహాయ సహకారాలు నాకు కావాలి. నెక్స్ట్ మనం ఈ రోజుని జ్యోతిశాస్త్రంలో భాగంగా మానవుడు ఏ చెట్లను పెంచడం మంచిది, ఏ వృక్షాలని చెట్లను పెంచడం మంచిది, వాటి వలన ఉపయోగాలు అన్నీ కూడా చెప్పడానికి నేను సిద్ధమవుతున్నాను. అంటే ఒకటి, ఏ చెట్లని పెంచాలి అన్నట్టయితే మనకి నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి? అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మక, పూర్వ పొలగని అంటే పొబ్బ, ఉత్తర పొలగని అంటే ఉత్తర, అష్ట, చిత్ర, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. ఈ 27 నక్షత్రాలు ఉన్నాయి. మనం జ్యోతిషం నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఈ 27 నక్షత్రంలో కూడా కంఠస్థం కావాలి. అదేవిధంగా ద్వాదశ లగ్నాలు మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం ఇవి కూడా కంఠస్థం రావాలి. ఇవి వచ్చినట్టయితే మనకి పని సులువు అవుతుంది. మిగిలిన పుస్తకం చూసి చేసినా పర్వాలేదు. నెక్స్ట్ మనకి అశ్విని నక్షత్రానికి ఏ చెట్టును నాటి ఏ చెట్టును పూజ చేస్తే మనకి ఫలితం ఏంటుంది, మంచి ఫలితం ఎలా ఉంటుందో చూద్దాం. అశ్విని నక్షత్రానికి విషముష్టి చెట్టు అని ఉంటుంది, విషముష్టి చెట్టు అని ఉంటుంది. ఆ చెట్టుని నాటి దానిని పూజ చేసి దానిని సంరక్షణ చేస్తుంటే మనకి అన్ని విధాలు మంచిది. స్కిన్ ర్యాషెస్, స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోతాయని చెప్తారు. మన యొక్క పిల్లలు, మన యొక్క సంతానం డెవలప్మెంట్లో ఉంటుందని చెప్తారు. రెండవది భరణి నక్షత్రం. ఇది ఏంటంటే ఈ భరణి నక్షత్రం వాళ్ళు ఉసిరి చెట్టుని పెంచి పోషించాలి. అంటే దాన్ని నాటాలి, పెంచాలి, పోషించాలి. దీనివలన ఈ పూజ చేయడం వల్ల ఇండైజెషన్ ప్రాబ్లం అన్నీ కూడా తొలగుతాయి. డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుందని చెప్తారు. ఇక మూడవది కృత్తిక నక్షత్రం. అత్తి చెట్టు, మేడి చెట్టు, అత్తి లేకపోతే మేడి 6 దీనిని నాటి పెంచి పోషించడం వల్ల గుండెకి సంబంధించిన వ్యాధులు రావు. తర్వాత అన్ని విధాలు బాగుంటుందని చెప్తారు. నెక్స్ట్ 4వది రోహిణి నక్షత్రం. రోహిణి నక్షత్రం అన్నట్టయితే 4వ నక్షత్రం చంద్రుని నక్షత్రం. నేరేడు చెట్టుని పెంచి పోషించాలి, నాటి పెంచి పోషించాలి. దీనివలన డయాబెటీస్ అన్నీ తగ్గుతాయి అని అంటారు. అని నిజంగా అది సైంటిఫిక్గా కూడా వాళ్ళు ప్రూవ్ అవుతుంది. డయాబెటీస్ షుగర్ తగ్గుతుంది అని చెప్తూ ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే మృగశిర నక్షత్రం వాళ్ళు ఏం చేయాలి అన్నట్టయితే మారేడు కానీ చండ్రకర్ర కానీ. మృగశిర అంటే చండ్రకర్ర అంటే చాలా హార్డ్గా ఉంటుంది. ఈ చండ్రకర్రతోనే శంకుస్థాపనకి శంకు తయారు చేస్తుంటారనమాట. ఈ మారేడు గురించి మీకు అందరికీ తెలుసు. దీనివల్ల నేను థైరాయిడ్ ప్రాబ్లం తగ్గుతుంది అంటారు. తర్వాత ఇండైజెషన్ ప్రాబ్లం తగ్గుతుంది అంటారు. గ్యాస్ అల్సర్స్ తగ్గుతుంది అంటారనమాట. కాబట్టి మీరందరూ కూడా మృగశిర నక్షత్రం వాళ్ళు కంపల్సరీగా మారేడు వృక్షాన్ని పూజించండి. ఎప్పుడు కూడా కొట్టవద్దు, నరకవద్దు. నెక్స్ట్ ఏంటంటే ఆరుద్ర నక్షత్రం వాళ్ళు చింత చెట్టుని నాటి పెంచి పోషించాలి. పోషిస్తే చాలా చాలా మంచి ఫలితాలు వస్తాయి. దీనివలన గొంతుగా, స్వరపేటగా అన్నీ కూడా బాగుంటాయి, సెట్ అవుతాయని చెప్తూ ఉంటారనమాట.
దీనివలన అనేక అనారోగ్యాలు కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. కానీ పిశాచ బాధ ఉంటుందంటారు, అదే ఉండదండి. దానికి తగ్గట్టుగా రెమెడీ చేసుకోవచ్చు. మనం ఏమీ పర్వాలేదు, ఏం భయపడక్కర్లేదు. నెక్స్ట్ మనకి ఏంటంటే పునర్వసు నక్షత్రం వాళ్ళకి గన్నేరు మొక్కని నాటండి. ఎర్ర గన్నేరు, తెల్ల గన్నేరు, బిళ్ళ గన్నేరు చాలా రకాలు ఉన్నాయి. ఇది శివుడికి కూడా ఇష్టమైంది అయినట్టయితే దీని వలన మనకి ఏమొస్తుంది అన్నట్టయితే లంగ్స్ ప్రాబ్లం అన్నీ క్లియర్ అవుతాయి అంటారు. ఊపిరితిత్తుల వలన వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. అన్ని విధాలు బాగుంటుంది అన్నమాట. నెక్స్ట్ పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఏం మొక్క నాటాలి అన్నట్టయితే అది రావి మొక్క నాటాలి. ఒకవేళ భయమిస్టేక్ రావి మొక్క వచ్చినా గోడ మీద నుంచి తీసి దొడ్లో వేసుకోండి, లేదంటే పొలంలో కానీ తోటలో కానీ వేసుకోండి. రావి మొక్క నాటినట్టయితే మీకు అన్ని విధాలు కూడా సకల సౌభాగ్యాలు వస్తాయి. నెర్వ్స్ వీక్నెస్ తగ్గుతుందంటారు. చాలామంది రావి చెట్టు ప్రదక్షిణాలు చేస్తే పిల్లలు పుడతారని కూడా అంటుంటారు. తర్వాత రావి చెట్టు కూడా నిరంతరం ఆక్సిజన్ వదులుతుందని చెప్తుంటారు. కాబట్టి ఈ యొక్క పుష్యమి నక్షత్రంలో రావి చెట్టుని నాటండి, నాటితే చాలా మంచిదన్నమాట. తర్వాత ఆశ్లేష నక్షత్రం వాళ్ళు సంపెంగ మొగ్గని నాటండి. సంపెంగ మొక్కని నాటి పెంచి పోషించండి. దీనివలన స్కిన్ ర్యాషెస్ అన్నీ కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. చర్మపు అనారోగ్యాలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. చర్మపు అనారోగ్యాల్లో వేసి మెడిసిన్స్లో కూడా ఈ యొక్క సంపెంగ పూలని సంపెంగ మొక్కలని వేస్తారని అంటారు. తర్వాత వాళ్ళకి మఖా నక్షత్రం నెక్స్ట్ వస్తుంది. మఖా నక్షత్రం వాళ్ళకి మర్రి చెట్టుని నాటండి. నాటక్కర్లేదు, మర్రి చెట్టుని పూజించండి చాలు. ఎక్కడ పెడితే అక్కడ వస్తాయి. పూజిస్తే అన్ని విధాలుగా కూడా చాలా మంచిది. దీనివలన బోన్స్ డెవలప్ అవుతాయి, ఎముక పుష్టి, ఎముక బలం వస్తుందని సైంటిఫిక్గా ప్రూవ్ చేశారట. అది చెప్తూ ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే పౌర్వపల్గని నక్షత్రం, పబ్బా నక్షత్రం వాళ్ళు మోదుగు మొక్కని నాటండి. మోదుగు చెట్టు, మోదుగు వృక్షాన్ని నాటి పెంచి పోషించండి. దీనివల్ల ఏంటంటే సంతాన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. గర్భం దాల్చిన వాళ్ళు కూడా గర్భం దాల్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఇది ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ప్రకారం కూడా నేను చెబుతున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఉత్తర పొలకని అంటే ఉత్తర నక్షత్రం, ఇది జువ్వి చెట్టుని నాటండి. జువ్వి చెట్టు అన్నట్టయితే ఈ యొక్క హృదయానికి సంబంధించిన కంప్లైంట్లన్నీ కూడా హార్ట్ హృదయానికి సంబంధించిన కంప్లైంట్లన్నీ కూడా తగ్గుతాయి అని చెప్తుంటారు. కనీసం ఈ చెట్లు ప్రదక్షిణం చేసినంత మాత్రాన్ని మనకి సటుగోడు పుణ్యాలు వస్తాయి, సటుగోడు ఆరోగ్యాలు వస్తాయి, సటుగోడు అనారోగ్యాలకు దూరం అవుతాం మనం. తర్వాత హస్త నక్షత్రం సన్నజాజిని నాటండి, లేదా కుంకుడుకాయ చెట్టుని నాటండి. నాటినట్టయితే మీకు చాలా బాగుంటుంది. ఉదర సంబంధమైన అనారోగ్యాలు వస్తాయి అని అనుకునే వాళ్ళు కూడా ఉదర సంబంధమైన అనారోగ్యాలు తగ్గిపోతాయి. కుక్షి సంబంధమైన అనారోగ్యాలన్నీ కూడా తగ్గిపోతాయి. నెక్స్ట్ స్కిన్కి సంబంధించిన అనారోగ్యాలన్నీ కూడా తగ్గిపోతాయి. తర్వాత ప్రశాంతమైన వాతావరణం వస్తుంది. శరీర శుద్ధి కూడా ఈ యొక్క కుంకుడు చెట్ల వల్ల అవుతుందన్నమాట. నెక్స్ట్ చిత్రా నక్షత్రం, చాలామంది దీన్ని చెత్త అంటారు. దీన్ని చెత్త కాదండి, ఇది చిత్రా నక్షత్రం. ఈ చిత్రా నక్షత్రం వాళ్ళు ఏ మొక్కని నాటాలి, పెంచాలి, పోషించాలి అన్నట్టయితే మారేడు మొక్కని నాటండి, పెంచండి, పోషించండి. దీనివలన అల్సర్స్ అన్నీ తగ్గే అవకాశం ఉంది. నీ శివాలయంలో ఎప్పుడు కూడా మారేడు తీర్థం ఇస్తారు. అది ఎందుకు అన్నట్టయితే మటుకు మన గ్యాస్ ట్రబుల్ అయ్యి తగ్గడానికి, అల్సర్స్ అంటే కడుపులో పేగులో పుండులు అయ్యి తగ్గడానికి మనకు ఉపయోగపడుతుందని వాళ్ళ అందరి యొక్క ఉద్దేశం. నెక్స్ట్ ఏంటంటే స్వాతి నక్షత్రం వాళ్ళు మద్ది చెట్టు అంటే చాలా పెద్దగా అవుతుంది. ఇది స్త్రీల గర్భకోశ వ్యాధులన్నీ కూడా తగ్గించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. అంటే దీనిని ఆయుర్వేదంలో వైద్యంలో వాడుతుంటారు. కానీ మనం మటుకు ఆ చెట్టు ప్రదక్షిణం చేసినట్టయితే మనం వదిలిన గాలి మనం స్వీకరించినట్టయితే మనకి ఈ యొక్క ఆరోగ్య సమస్యలన్నీ కూడా మంచిగా ఉంటాయి, అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. అదేవిధంగా విశాఖ నక్షత్రం అంటే విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు ఇంకా ఒక రాశిలో ఉంటాయి, 4వ పాదం వేరే రాశిలో ఉంటుంది. ఇది నాటి పెంచి పోషించండి. దీనివల్ల ఇండైజెషన్ అన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. ఇదేమో విశాఖ వాళ్ళు ముమ్మంతి పువ్వులను కూడా వాడవచ్చు, ముమ్మంతి మొక్కను కూడా వాడవచ్చు. చాలా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ అనురాధ నక్షత్రం వాళ్ళు పనస చెట్టుని మీరు పెంచి పోషించండి. దీనివల్ల ఏంటంటే లైఫ్ అంతా కూడా బాగుంటుంది. లివర్ సంబంధించిన వ్యాధులు కూడా తొలగుతాయి.
పనస తొనలు తింటే లివర్ సంబంధించిన వ్యాధులు తొలగుతాయని చాలామంది నేను చెప్పగా విన్నాను. కానీ నేను ఎక్కడ చూడలేదు అనుకుంటే చెప్పగా విన్నాను. కాబట్టి అందరూ కూడా ప్రయత్నం చేయొచ్చు, తప్పేం లేదు. నెక్స్ట్ జ్యేష్ఠ నక్షత్రము పోక చెట్టు. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు పోక చెట్టుని మనం నాటి పెంచి పోషిస్తే చాలా బాగుంటుంది. దీనివల్ల పెయిన్స్ అన్నీ కూడా తగ్గుతాయి. మన శరీరంలో జాయింట్ పెయిన్స్, రొమటాయిడ్ పెయిన్స్, నర్వ్స్ ఇటువంటి కూడా బాధలు అతి శీఘ్రంగా నివారణ అవుతాయని మనం చెప్తారు. పూర్వకాలంలో నా చిన్నప్పుడు ఏంటంటే పోక చెక్క అరగదీసి నన్ను మెడిసిన్గా వాడేవారు. అంటే దేని గురించి వాడేవారు నాకు అంతగా జ్ఞాపకం లేదు, కానీ వాడేవారు అనమాట. ఏదైనా ఆయుర్వేద డాక్టర్ ద్వారా మనం తెలుసుకుంటే అన్ని విధాల మంచి ఫలితాలు ఉంటాయి. మూలా నక్షత్రం అంటే సజ్జ చెట్టు లేదంటే వేగి అన్నట్టయితే ఇది దేనికి పనికి వస్తుందంటే టీత్ అంటే దంతాల రక్షణకి ఇది పనికి వస్తుంది. ఇది ఈ మందులు అవి వాడతారనుకుంటాను, నాకు తెలియదు. దంతాల రక్షణకి ఇది పనికి వస్తుంది. దీన్ని ఈ మొక్కని నాటి పెంచి పోషించండి, మీకు అన్ని విధాలా మంచి కలుగుతుంది. ఏ లోకంలో సుఖాలు కలుగుతాయి, పరలోకంలో పుణ్యం కూడా మీకు వస్తుంది. నెక్స్ట్ పోరసాడ నక్షత్రం. దీన్ని చింత చెట్టు నాటండి, లేదంటే నిమ్మ చెట్టు నాటండి. నిమ్మ మొక్క ఇప్పుడన్నీ కూడా హైబ్రిడ్ నిమ్మ మొక్కలు వస్తున్నాయి. చింత కూడా హైబ్రిడే వస్తుంది. అని దీనివల్ల కేళ్ళ వాపులన్నీ కూడా తగ్గే అవకాశం ఉంది, కీళ్ళ నొప్పులన్నీ కూడా తగ్గే అవకాశం ఉంది. విటమిన్ సి పుష్కలంగా దొరుకుతుంది. నెక్స్ట్ ఉత్తరాషాఢ నక్షత్రానికి దీనికి వేరు పనస ఆ యొక్క మొక్కను వాడినట్టయితే వీటికి అన్ని విధాలా బాగుంటుంది. దీనివల్ల ఏంటంటే స్కిన్ ర్యాషెస్ అన్నీ కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. అంటే చర్మపు అనారోగ్యం కానీ చర్మపు దద్దుళ్ళు కానీ ఇటువంటి కూడా తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నాకు తెలుసున్నది నేను చెప్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే శ్రవణ నక్షత్రం. ఇది గంగరేగి కానీ జిల్లెడు కానీ ఈ చెట్లని వీళ్ళు నాటి పెంచి పోషించండి. దీనివల్ల వేరే డిప్రెషన్కి లోనైన అవ్వరు, ఆ డిప్రెషన్కి లోన్ అవ్వకుండా ఉంటారు. ఇది ఆయుర్వేద వైద్యంలో చాలా చాలా మంచి ఇంపార్టెన్స్ అనమాట. మానసిక అనారోగ్యం కలవారందరికీ కూడా దీని ద్వారా వచ్చిన లిక్విడ్స్ ఏవో ఇస్తారని నేను విన్నాను. నెక్స్ట్ ధనిష్ట నక్షత్రం జమ్మి చెట్టు. ఈ జమ్మి చెట్టు దీనికి మైండ్ పవర్కి ఉపయోగిస్తారు, అంటే మానసికంగా అస్వస్థత చెందిన వాళ్ళు కూడా ఉపయోగిస్తారు. ఈ జమ్మి చెట్టు మంచి ప్రాధాన్యత కలది. ఈ జమ్మి చెట్టుని మీరు నాటి పెంచి పోషిస్తే చాలా మంచిది, అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే శతభిష నక్షత్రం. ఈ శతభిష నక్షత్రం వల్ల ఏ యొక్క వృక్షాన్ని నాటాలి, పెంచాలి, పోషించాలంటే చండ్ర మొక్కను కానీ లేదంటే అరటి మొక్కను కానీ పెంచాలి. ఇది ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది అని చెప్తారు. ఇమ్యూనిటీ పవర్ ఎప్పుడైతే పెరిగిందో మానవుడు ఆరోగ్యపరంగా సక్రమంగా ఉంటాడనమాట. నెక్స్ట్ పూర్వభద్ర నక్షత్రం. ఈ యొక్క పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు బూరుగు మొక్కని పెంచండి, లేదంటే మామిడి మొక్కను పెంచండి. దీనివల్ల మజిల్ స్ట్రెంగ్త్ వచ్చే అవకాశాలు చాలా బాగా ఉంటాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు, అంటే ఉత్తరాభద్ర నక్షత్రం అన్నట్టయితే 26వ నక్షత్రం. ఈ నక్షత్రం గల వాళ్ళు వేప చెట్టుని నాటి పెంచి పోషించండి. దీనివల్ల లివర్ కంప్లైంట్స్ అన్నీ కూడా తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. నెక్స్ట్ రేవతి నక్షత్రం వాళ్ళు, అంటే 27వ నక్షత్రం రేవతి. ఈ రేవతి నక్షత్రంలో పిప్ప అనే మొక్కను నాటి పెంచి పోషించాలి. దీనివల్ల హార్మోన్స్ ప్రాబ్లమ్స్ అన్నీ కంట్రోల్ అవుతాయి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. అయినట్టయితే ఇప్పుడు ఇక చిన్న క్లారిఫికేషన్ నేను ఇస్తున్నాను. ఈ యొక్క ఎవరికి ఏ నక్షత్రం వాళ్ళకి ఆ నక్షత్రానికి నప్పిన చెట్టుని నాటి పెంచి పోషిస్తే ఈ అనారోగ్యాలనే తగ్గుతాయంటున్నారు. ఇది హౌ ఇట్ ఈజ్ పాసిబుల్ అని మీరు అనొచ్చు. అయితే ఇది తగ్గుతాయి. ఈ యొక్క మొక్కల యొక్క లక్షణాలు, మొక్కల యొక్క గుణగణాలు, మొక్కలు ఇచ్చే ఔషధ గుణాల గురించి నేను చెప్తున్నాను. అయినట్టయితే ఇది ఒక వ్యక్తి చేయలేడు కదా, ఒక వ్యక్తి ఒక వనాన్ని సృష్టి చేయలేడు. అయితే ప్రజలందరూ కూడా కొన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది ఉంటారు. ఇంతమందిని వీళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు ఈ ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోవాలి అన్నట్టయితే ఆయుర్వేద వైద్యుడు ఏం చేయాలి? ఇదంతా కూడా పరిశోధన చేసి పరిశీలనాత్మకంగా చూసి ఈ మొక్క యొక్క రసం, ఈ మొక్క యొక్క మట్ట, ఈ మొక్క యొక్క
వేరు ఇవన్నీ కూడా ఈ యొక్క అనారోగ్యాలకు పనికొస్తాయని చెప్తారు. చెప్పినప్పుడు ఇన్ని మొక్కల్ని ఎవరు పెంచి పోషిస్తారు? పెంచి పోషించే శక్తి ఉండరు. కాబట్టి అందరికి కూడా ఇంటికో పుష్పం ఈశ్వరుడికి మాల అన్నట్టు ప్రతి వాళ్ళు కూడా ఒక్కొక్క పుష్పాన్ని ఒక్కొక్క పువ్వుని కానీ ఇచ్చినట్టయితే ఆ ఈశ్వరుని యొక్క ఆలయంలో ఒక దండ తయారవుతుంది. చూడండి ఎంత చక్కగా ప్రతి వాడు కూడా ఏం కష్టపడక్కర్లేదు, కానీ ఈశ్వరుడికి మాల అయింది. అంటే అందరూ కూడా కలిసికట్టుగా ఉండి అందరూ కూడా ఒక్కొక్క పుష్పం ఇచ్చినట్టయితే ఈశ్వరుడికి ఎలా మాల అయ్యిందో అదేవిధంగా మన అందరూ కూడా చెట్లని డొనేట్ చేయాలి. అంటే వృక్షదానం చెయ్యాలి. వృక్షదానం చేస్తే మనకి మంచిది. ఈ వృక్షదానం ఎలా చేయాలన్నట్టయితే అందరూ కూడా ఒకే రకం వృక్షం దానం చేస్తే అది కూడా మంచి పద్ధతి కాదు. అన్నదానం మంచిదని అందరూ అన్నదానం చేసేస్తుంటే అక్కడ తినేవాడే లేడు. విద్యాదానం మంచిదని అన్నీ కూడా ఫ్రీగా ఇచ్చేస్తుంటే అక్కడ చదువుకునేవాడే లేడు. అదేవిధంగా నేత్రదానం చేయాలని ప్రతి వాడు కూడా ఐ డొనేట్ బాక్స్లో పెట్టేసినట్టే అక్కడ తీసుకునేవాడు వాళ్ళు లేడు. కాబట్టి ఎవరికి ఏది అవసరమో దాన్ని మనం ఇవ్వగలగాలి అన్నట్టయితే ఇప్పుడు ఏం చేయాలి? అందుకే ఏంటంటే ప్రతి మనిషికి కూడా షేర్ చేశారు. నువ్వు ఈ మొక్క నాటు, నువ్వు ఈ మొక్క నాటు నాటినట్టయితే అన్ని విధాలు బాగుంటుందని. అంటే ఎవరు ఏ మొక్క నాటాలి అన్నట్టయితే వాళ్ళు నిజ నిర్ధారణ చేస్తారనమాట. ఏం చేశారంటే అశ్విని నక్షత్రం వాళ్ళు మీరు ఏ విధంగా ఉన్నప్పుడు ఈ మొక్క నాటండి, భరణి నక్షత్రం వాళ్ళు ఈ మొక్క నాటండి, రోహిణి నక్షత్రం వాళ్ళు ఈ మొక్క నాటండి అన్నారు. అలాగే అందరూ కూడా 27 డిఫరెంట్ మొక్కల్ని చెట్లని నాటినట్టయితే అన్ని రకాల వైద్య మూలికలు కూడా ఒక వనంలో ఒక చోట ఏర్పడతాయి. కాబట్టి ఇది ఆయుర్వేద వైద్యానికి తద్వారా అశేష ప్రజానీకానికి విశేషంగా వైద్య సేవలు చేయడానికి ఉపయోగపడుతుందనే సదుద్దేశం కొద్దీ మన వాళ్ళు నీ నక్షత్రానికి మొక్క నాటండి అన్నారు. కాబట్టి మనం కూడా అదే సాంప్రదాయాన్ని పాటిస్తూ ఏ నక్షత్రం వాళ్ళకి ఏ మొక్క అయితే చెప్పారో ఆ మొక్కను మనం నాటుదాము. ఆయుర్వేద వైద్యానికి సహకరిద్దాము. ఆయుర్వేద వైద్యానికి సహకరించి వారు చేసే ఫలితానికి మనం భాగస్వాములు అవుదాము. వాళ్ళు చేసే కృషికి మనం భాగస్వాములు అవుదాము. శుభం భూయాత్. ఆయురారోగ్య అభివృద్ధిస్తూ సదా మీ సేవలో, సదా భగవత్ సేవలో మీ భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. 9440255669 వాయిస్ ఆఫ్ 1952 BSKV ప్రసాద్ సిద్ధాంతి ఛానల్. అందరికీ నమస్సమాంజలు. నేను మీ BSKV ప్రసాదరావుని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దూర ప్రాంతములలో ఉన్నవారికి, ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము. అదేవిధంగా వాస్తు, జ్యోతిషము, ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీసు చేయగలము. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం. 9440255669 వాయిస్ ఆఫ్ BSKV ప్రసాద సిద్ధాంతి ఛానల్. అందరూ మంచిగా ఉండాలి, అందులో మనము ఉండాలి. అందరూ సుఖంగా ఉండాలి, అందులో మనము ఉండాలి. అందరూ కూడా యోగక్షేమాలతో ఉండాలి, అందులో మనం ఉండాలి. శుభం భూయాత్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్. సీ యూ అగైన్ టుమారో. సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు. మరల రేపు కలుద్దాం. మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. ఓం నమః శివాయ నమః. ఓం సాంబ సదా శివాయ నమః. ఓం నమః శివాయ నమః.